మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజేష్ కుమార్ గారు, ఫిబ్రవరి 20 తరువాత 15 కేజీ బాస్ 600 నుంచి 800 కోలార్ పక్క నోట్ చేసుకోండి ఆల్ ఫార్మర్స్. కోలార్లో ఫిబ్రవరి 20 తర్వాత 15 కేజీల బాస్ 608 రూపాయలు పెడుతుంది. ఖచ్చితంగా పెడితే నోట్ చేసుకోమని చెప్పి రాజేష్ కుమార్ గారు అన్నదాతలకు ఒక రకంగా సవాలని చెప్పాలి. ఇది జూలై టమోటా కింగ్ మంత్ ఆఫ్ ఆల్ మంత్స్. ఎవరీ మంత్ ఈ జూలై 2025. ఎవరెన్ని కామెంట్లు పెట్టినా, అస్సాములని చెప్పినా, అట్రఫ్లా అని చెప్పినా, జూలై నెల మాత్రం టమోటాకి కింగ్. 2025లో కూడా ఇది పునరావృతమవుతుందని చెప్పి జూలై అభిమాని ఫిబ్రవరి కామెంట్ పెట్టారు. ఇక మధుసూదన్ గారు, షికావర్ సార్ చెప్పినా కదా చూసుకో ఫిబ్రవరికి రేట్. షికావర్ సార్ చెప్పినాను కదా ఫిబ్రవరి ఖచ్చితంగా రేటు ఉంటుంది అని మధుసూదన్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న తమ్ముడు కోహ్లీ, ఎలా ఉన్నావన్నా? నేను బాగున్నాను తమ్ముడు, నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీఎస్ మండీలో ఒకరోజు ఈ తమ్ముడు అంతా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వాళ్ళ అభిమానాన్ని వెలకట్టలేనిది. ఇదే ప్రతి మనిషికి కావాల్సింది. మార్నింగ్ వీడియోలో ఒక అన్న 550 600 పోతాయంటే 300 అన్నారు, కానీ 550 దాకా పోయింది కదన్నా అని కామెంట్ పెట్టారు. తమ్ముడు, ఇది నిన్నటి కామెంట్ సంబంధించిన వీడియో. అదే విషయాన్ని శ్రీనుడు కామెంట్ పెట్టారు. అది చెప్పింది నిన్న యాక్షన్ బ్రో, ఈ రోజు గురించి కాదు. అది తమ్ముడు కోహ్లీ. ఓకే, మరొక నీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా తృతీయ కుమారుడు మొహమ్మద్ సోయల్కి వీడియోని అప్లోడ్ చేసి నిన్న దమ్ముంటి పట్టుకో షికావత్తుని, దానికి అబ్దుల్ రషీద్ గారు పుష్ప3 అని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ బ్రో. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ ఈజ్ కరెక్ట్. ఈ ఏడాది ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి కర్ణాటకలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది, అంతా అస్సాం. రామశ్రీ గారు నిన్న కోలార్ కామెంట్ పెట్టాడు, ఎండలు ఎక్కువగా ఉండకపోవచ్చు ఈసారి అని. ఆయన చెప్పింది కరెక్టే అని రామశ్రీ కామెంట్. నిన్న కోలార్ వినోద్ కుమార్ ఉష్ణోగ్రతలు భారీగా లేకపోయినా, వైరస్లు ఏవి అటాక్ కాకపోయినా టమోటాలు మాత్రం ధర ఉండవు ఈసారి అని చెప్పి ఆయన కామెంట్ పెట్టాడు. బట్ కాలచక్ర పరిభ్రమణంలో ఏం జరుగుతుంది ఎవ్వరం ఊహించలేం. టమోటా విషయంలో అయితే అస్సలు ఊహించలేం. చూద్దాం. 2023 ఓకే, 2024 డబల్ ఓకే, 2025 ఏమవుతుందో వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొక ఆండు పరిశీలిస్తే, రామశ్రీ గారు, దిస్ ఇయర్ టోటల్ అంతా అస్సాం. మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు. సో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చూద్దాం. నా విశ్లేషణ ప్రకారం ఖచ్చితంగా ఈ సంవత్సరం మే నెలలో 15 కిలోల బాక్స్ 1000 రూపాయలు. ఇది నా అంచనా. కృష్ణ గౌడ్ గారు, మే నెల 10 కేజీల బాక్స్ 1000 రూపాయలు అంటే పెద్ద బాక్స్ దరిదాపు 1500 నుంచి 2000 వెళ్ళాలి. చూద్దామన్నా, మీ విశ్లేషణ నిజం కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఫిబ్రవరిలో టమోటా వేయొచ్చా అన్న అశ్వత్ రెడ్డి గారు, మీ చుట్టుపక్కల చూసుకుంటున్న ప్లాంటేషన్ దగ్గర ఒకవేళ ప్లాంటేషన్ భారీగా ఉంటే మీరు కాస్త ఆలస్యంగా వేయండి, ప్లాంటేషన్ మితంగా ఉంటే మీరు కూడా వేయండి. ఏదేమైనా మితంగా నాటండి ఈ సంవత్సరం మాత్రం. శివప్రసాద్ గారు, ఐ లైక్ జూలై, ఐ లవ్ జూలై, వీ లైక్ జూలై. నమస్తే సైషాద్ అన్న, హౌ ఆర్ యూ? జూలై ఇస్ పవర్ఫుల్, జూలై ఇస్ హార్ట్ఫుల్. జూలై మాసం అభిమాన సంఘం అధ్యక్షుడు శివప్రసాద్ గారు మళ్ళీ జూలై గురించి కామెంట్లు పెట్టారు. అన్న, తమిళనాడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిందా? శ్రీనివాసులు గారు, మీరు పదే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మన టమాటాలు తమిళనాడుకి మాత్రం పెడుతున్నాయి. ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పానన్నా, ఉత్తర భారత ఎక్కడ కావడం లేదు, హైదరాబాద్ కూడా కావడం లేదు, ఇటు మన ఆంధ్ర ప్రాంతాన్ని కూడా చాలా తక్కువగానే పెడుతుంది. మనకు ముఖ్యంగా మన టమాటాలని ప్రస్తుతం పెడుతున్నది మాత్రం తమిళనాడుకి. మీరు గమనించగలరు, అర్థం చేసుకోగలరు. బైరెడ్డిపల్లి హై ప్లాంటేషన్, రెడ్డి రాయల్ గారు, దానికి రామశ్రీ రిప్లై ఇచ్చారు. ఇన్ కర్ణాటక ఆల్సో ప్లాంటేషన్ స్లోలీ స్టార్టెడ్. బైరెడ్డిపల్లిలో భారీగా ప్లాంటేషన్ జరుగుతుందని చెప్పి రెడ్డి రాయల్ కామెంట్ పెడితే, కర్ణాటకలో కూడా ఇప్పుడిప్పుడే నిదానంగా ప్లాంటేషన్ ఊపందుకుంటుందని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. పెద్ద పులిలా ఉన్నావన్న మీసంలో ఎం శివ గారు, థ్యాంక్ యూ అన్న. ఆయన కామెంట్ మరొకటి పెట్టారు. వాటర్ మెలోన్ ఎవరు నాటడం లేదు, టమోటా అండ్ మస్క్ మెలోన్ తప్ప. మీ ఒపీనియన్ చెప్పండి. మీ కామెంట్స్లో కూడా వాటర్ మెలన్ గురించి ఎవరు అడగలేదు. నా ఛానల్లో టమాటా గురించి కామెంట్లు వస్తుంటాయన్న, వాటర్ మెలన్ గురించి అడిగినా కూడా మన దగ్గర సమాచారం ఉండదు. అన్నదాతలు వాటర్ మెలన్ ఎవరు నాటడం లేదు, టమోటా అండ్ మస్క్ మెలన్ తప్ప అని చెప్పి కామెంట్ పెట్టారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కామెంట్ తెలియజేయండి. దానికి
ఒక యూట్యూబ్ గారు హరి కామెంట్ పెట్టారు. హర్షిత్ మోహిత్ గారు, మీరు ఏమైనా వెళ్ళి చూసారా, ఎందుకు అలా చెబుతారు? హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ టమోటా రేట్స్ టెల్ మీ. మై గెస్ 24 kg బాక్స్ 250 to 350 ఓన్లీ. మై గెస్ అన్న, టెల్ మీ. నా అంచనా ప్రకారం వచ్చే నెల పెద్ద బాక్స్ 250 నుంచి 350 మాత్రమే ఉంటుందన్న. మీరు చెప్పండి ఎలా ఉంటుందని అన్న సంతోష్ గౌడ్ గారు అడుగుతున్నారు. అన్న, పండగ పూర్తయింది, రేపటి నుంచి తమిళనాడు కొనుగోలుదారులు వ్యాపారం అంతా ఉంటుంది. ఇవాళ మదనపల్లి ధర భారీగా వెళ్ళింది, అన్ని మార్కెట్ ధరలు పుంజుకున్నాయి. సాయంత్రం మార్కెట్లో కూడా, అంటే ఉదయం మాటలో పోలీసులు భారీగా వెళ్ళలేదు, కానీ ఈ ధరలు చూసి మొలకల మీద దిగుమతి భారీగా వచ్చింది, గోరంకొండకు మామూలుగానే వచ్చింది. కాబట్టి రేపు ఎల్లుండి మనకు ధరపై క్లారిటీ వస్తుంది. ఇక ఫిబ్రవరి ధరలు అంటారా, జనవరి చివరి వారంలో దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.